జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 11వ శ్లోకము. యతంతో యోగినశ్చైనం పశ్యంతి ఆత్మని అవస్థితం యతంతోపి అకృతాత్మానో నైనం పశ్యంతి అచేతసః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నన్ను శరణు వేడుకొని చక్కగా కర్మయోగం చేస్తూ గట్టిగా ప్రయత్నము చేసేటటువంటి యోగులు ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నారు. కానీ అంతఃకరణ శుద్ధి లేనటువంటి వారు, నిర్మలమైనటువంటి మనస్సు లేనటువంటి వారు, ఏకాగ్రమైన చిత్తము లేనటువంటి వారు ఎంత ప్రయత్నము చేసినా ఆత్మను చూడలేకపోతున్నారు, ఆత్మను తెలుసుకోలేకపోతున్నారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి అనంటే కర్మలను చేస్తూ ఫలములను ఆశించకుండా శ్రీమన్నారాయణుడిని శరణు వేడుకొని గట్టిగా ప్రయత్నము చేయాలి అని స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని శరణు వేడుకుంటూ చక్కగా కర్మయోగము చేస్తూ గట్టిగా ప్రయత్నము చేసి ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని తద్వారా శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 299వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుని పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ శ్రీకృష్ణ, కాళాయ కాళనాభాయ కాళావయవ సాక్షినే. ఓ కృష్ణ, నువ్వు కాళస్వరూపుడవు, కాలచక్రాన్నంతటిని కూడా నడిపేవాడివి నువ్వు. అన్ని సమయాలలో అంటే సృష్టి స్థితి లయములు అనేటటువంటి అన్ని సమయాలలో అన్ని దశలలో కాలానికి నువ్వే సాక్షివి. హో శ్రీకృష్ణ, నీకు వందనములు తండ్రి. విశ్వాయ తదుపద్రష్టే తత్కర్త్రే విశ్వహేతవే. విశ్వంబు నీవయై విశ్వంబు చూచుచు విశ్వంబు చేయుచు విశ్వమునకు హేతువై. ఓ కృష్ణ, ఈ సమస్త విశ్వము నువ్వే. ఈ విశ్వముగా నువ్వే ఉండి ఈ విశ్వాన్నంతటిని నువ్వే నిర్మించి ఈ విశ్వాన్నంతటిని కూడా
చూస్తున్నవాడివి నువ్వే కదా తండ్రి. ఈ విశ్వానికంతటికీ మూల కారణము నువ్వే, సర్వకారణ కారణుడవు నువ్వు. నీ సంకల్పమే ఈ సృష్టికంతటికీ కారణము. పంచతన్మాత్రలు, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, బుద్ధి ఇవన్నీ నువ్వే కదా తండ్రి. అట్లాంటి ఓయి భగవంతుడా, నీకు వందనములు తండ్రి. నమోనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే నానావాద అనురోధాయ వాచ్యవాచక శక్తయే. కూటస్థుడవు సమస్తంబు నెరుగు నీకు మ్రొక్కెదమాలింపు నిర్మలాత్మా. ఓ కృష్ణ, నువ్వు అనంతుడవు, పరమ సూక్ష్మస్వరూపుడవు నువ్వే, సర్వజ్ఞుడవు నువ్వే, సమస్తము తెలిసినటువంటి వాడివి నువ్వు. అట్లాంటి ఓ నిర్మలాత్మా, నీకు వందనములు తండ్రి అంటూ కాళీయ పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 11వ శ్లోకము. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.